వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి నియోజకవర్గ పరిధిలో నూతనంగా పదవులు పొందిన పలువురు బీజేపీ నాయకులకు బుధవారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. పాత సత్యనారాయణ టాకీస్ రోడ్లోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాటిబండ్ల రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెనాలి అసెంబ్లీ కన్వీనర్గా కటారి వాసుదేవనాయుడు, తెనాలి పట్టణ అధ్యక్షులుగా అడప సంపత్ రాయుడు, తెనాలి రూరల్ మండల అధ్యక్షులుగా కడియాల నందకిషోర్, కొల్లిపర మండల అధ్యక్షులుగా మునగాల కృష్ణమూర్తి ఎన్నిక కాగా వారిని పాటిబండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో సత్కరించారు. తెనాలిలో బీజేపీ అధికారంలోకి వచ్చే విధంగా పదవులు పొందిన ప్రతి ఒక్కరూ పాటుపడాలని రామకృష్ణ తెలిపారు. కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడిగా నాకు అవకాశం కల్పించిన మా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధరేశ్వరి గారికి, అదేవిధంగా మా గుంటూరు జిల్లా అధ్యక్షులు వనమ నరేంద్ర కుమార్ గారికి, అదేవిధంగా మా తెనాలిలో ఉన్న మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామకృష్ణ గారికి, పాటిబండ్ల రామకృష్ణ గారికి, అదేవిధంగా నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్ గాజుల వెంకయ్యనాయుడు గారికి, ఈ అవకాశం కల్పించడానికి మార్గం సుగమం చేసిన మా గుంటూరు జిల్లా జోనల్ ఇన్ఛార్జ్ దయాకర్ రెడ్డి గారికి, మరియు గుంటూరు జిల్లా ఇన్ఛార్జ్ శ్రీనివాసరాజు గారికి, స్వరూపరాణి గారికి, అందరికీ కూడా ముందుగా నా యొక్క ఉదయపూర్వకమైన కృతజ్ఞతలు. ఈరోజు భారతీయ జనతా పార్టీ తెనాలి నియోజకవర్గంలో అసెంబ్లీ కన్వీనర్గా వాసుదేవనాయుడు గారిని, అదేవిధంగా పట్టణాధ్యక్షులుగా సీనియర్ నాయకులు అడప సంపత్ రాయుడు గారు, అదేవిధంగా కొల్లిపర మండలం అధ్యక్షులుగా మునగాల కృష్ణమూర్తి గారు, వారు కూడా దాదాపుగా జనసంఘ్ నుంచి పార్టీలో ఉన్నారు. అదేవిధంగా తెనాలి రూరల్ మండలం అధ్యక్షులుగా కడియాల నందకిషోర్ గారు, వీరందరూ కూడా కొత్తగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఈరోజు ఇక్కడ తెనాలి పార్టీ కార్యాలయంలో వీరిని సన్మానించుకోవటం జరిగింది. ఈ కొత్త టీంతో మేము తెనాలిలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్లాలని వీరందరినీ. అంగన్వాడీ కార్యకర్తల నిరవధిక సమ్మె 37వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వం మొండి వైఖరి వీరనాడాలని, తమ కోర్కెలు ఆమోదించి అమలు చేయాలని కోరుతూ నినాదాలు చేశారు. చిన్నారి పిల్లలు, బాలింతలు, గర్భిణీ స్త్రీలు గత 5 వారాలుగా ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వంలో స్పందన లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. పౌష్టికాహారం, ఆరోగ్యం, విద్య ఎల్లవేళలా అందించి ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు. సీఎం స్పందించి సమ్మెను విరమింపచేయాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఏవిఎన్ కుమారి, పావని, జ్యోతి, హసీనా బేగం, కళ్యాణి, రహేల్, చింతమ్మ, శివమ్మ, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మరి వాళ్ళకి 37 రోజులైనా కానీ మా సీఎం గారికి మా మీద జాలి కలగట్లేదేమో. మరి సంక్రాంతి అయిపోయింది, జనవరి అయిపోయింది, న్యూ ఇయర్ అయిపోయింది, అన్నీ అయిపోయినా కానీ, పండుగలన్నీ అయిపోయినా కానీ మా మీద కనికరం కలగట్లేదు. మరి మేము ఎవరి పక్షాన అయితే నిలబడట్లేదు, మేము మా పక్షానే నిలబడి పోరాడుకుంటున్నాము. ఒక్కసారి మా యందు దయించి మా విన్నపాలని వినమని సీఎం గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఎంత సంబరాలుగానో సందడితోనో మీరు పండుగలన్నీ జరుపుకున్నారు, మేమన్నీ టెంట్లోనే జరుపుకున్నాము. మా పిల్లలను కూడా ఇక్కడే తీసుకొచ్చుకొని కనీసం మరి మాకు యోగ్యత కూడా లేకుండా చేశారు. మీరంటే మాకు చాలా అభిమానం ఉంది సార్. మమ్మల్ని మా యందు దయించి మేము అడిగినవన్నీ మాకు చేయమని కోరుకుంటున్నాం. మాకు జీతాలు పెంచాలని, మాకు అభివృద్ధి కలగాలని మేము ఎంతగానో ప్రార్థిస్తున్నాము. మరి మేము ఎండలో కూడా మరి ఎంతగానో కష్టపడి పండగ రోజులు, పండగ దినాల్లో కూడా మేము ఎండలో పని చేసుకున్నాం. పొయ్యి ముట్టించుకొని ఇక్కడ అన్నాలు వండుకొని తిన్న రోజులు మేము ఎంతగానో అందరూ ఇళ్లల్లో ఉండి పండగలు చేసుకున్నారు. మేమైతే రోడ్ల మీద చేసుకుని పండగలు అన్నీ కూడా ఈ పందిట్లోనే మేము చేసుకుంటున్నాము. మాకు ఎప్పుటాలు మించో మాకు జీతాలు పెంచుతామని ఇంతవరకు పెంచలేదు. పక్క రాష్ట్రాల వాళ్ళు ఇచ్చినట్టు మాకు కూడా ఇవ్వమని మేము ఎంతగానో అడుగుతున్నాము. అయినా కానీ మమ్మల్ని
ముఖ్యమంత్రి గారు మమ్మల్ని స్పందించట్లేదు. ఎట్టయినా కానీ మాకు జీతాలు పెంచాలని, మాకు ఇట్టగే కావాలని, ఇంకా మేము అభివృద్ధి కావాలని, ఇంకా ఉగ్రత చేయాలని మేము అనుకుంటున్నాము. కొత్తగా చర్చలకు పిలుస్తున్నారే కానీ సరైన చర్చలు జరపటం లేదు. అయితే స్టీల్ ప్లాంట్ వాళ్ళు 37 మంది నిరాహార దీక్షలు చేసి వాళ్ళ ప్రాణాలు కోల్పోతే కానీ వాళ్ళ హక్కులు సాధించుకోలేకపోయారు. అలాగే మేము కూడా మా ప్రాణాలు కోల్పోయిన దాకా కూడా ఈ ప్రభుత్వం చలనం ఉండేటట్టుగా అనిపించటం లేదు. ఈరోజు విజయవాడలో నిరవధిక దీక్షలు కూర్చోవడానికి పిలుపునిచ్చారు. అయితే ఆ విషయాన్ని పోలీసులకు తెలియజేస్తే ఎంత దారుణంగా అంటే చేయడానికి వీలు లేదు. అసలు అక్కడికి వెళ్ళే నాయకులు కాకుండా వెళ్లకుండా ఉన్న ఇతర నాయకులకు కూడా అరెస్టులు వారెంట్లు ఇచ్చారు. ఇది చాలా దారుణం అండి. అంటే ఈ ప్రభుత్వంలో ఎవరి హక్కులు వాళ్ళు సాధించుకోవడానికి పోరాటం చేసే హక్కు కూడా లేదా అన్నట్టు ప్రవర్తిస్తుంది గవర్నమెంట్. దీన్ని మేము ఖండిస్తున్నాం. విజయవాడలో అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మెకు వెళ్లనీయకుండా సిఐటి నాయకులను అడ్డుకోవడం నిరంకుశ చర్య అని షేక్ హుస్సేన్ వలీ అన్నారు. ఇచ్చిన హామీలను అమలు పరచాలని 37 రోజులుగా అంగన్వాడీలు నిరవధిక సమ్మె చేస్తుంటే వారికి సిఐటియు నాయకులు మద్దతు తెలపకుండా ముందస్తు నోటీసుల ద్వారా అడ్డుకోవడం దారుణమని, ప్రభుత్వం ఇటువంటి విధానాలు మానుకోవాలని హుస్సేన్ వలీ తెలిపారు. రాష్ట్ర స్థాయిలో అంగన్వాడీ సమస్యల పరిష్కారం కానందువలన అంగన్వాడీ వాళ్ళు ఈరోజు నుంచి విజయవాడలో నిరవధిక నిరాహార దీక్ష పూనుకున్న సందర్భంగా జిల్లా మొత్తం మీద అక్కడికి సిఐటి నాయకులు వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేయడం చాలా నిరంకుశ చర్య. రాత్రిపూట పోలీసులు ఇళ్ల దగ్గరికి వచ్చి నోటీసులు ఇవ్వడం, ఆఫీసులకు వచ్చి నోటీసులు ఇవ్వడం ఇలా చేస్తున్నారు. అలాగే తెనాలి పట్టణంలో కూడా వచ్చి మీరు రేపు విజయవాడ వెళ్ళడానికి వీల్లేదు, అక్కడ వెళ్తే మీ మీద చర్య తీసుకున్నామని చెప్పి నోటీసు ఇచ్చేయడం జరిగింది. ఇది చాలా దారుణమైన విషయం చెప్పి కూడా ఈ సందర్భం మేము చెప్పదలుచుకున్నాం. మేము ఎప్పుడో జూలై నెల ఎన్నికలైన తర్వాత జూలై నెల నుంచి పెంచుతామని చెప్పి బొత్స గారు చెప్పడం, అంటే జూలై దాకా ఏప్రిల్ మేలో ఎన్నికలు రాబోతున్నాయి. ఏప్రిల్ మేలో ఎన్నికల్లో ఎవరు వస్తారో ఎవరు రారో కూడా తెలియని పరిస్థితి. అంగన్వాడీ వాళ్ళు నిరవధిక నిరాదీక్ష చేస్తుంటే సిఐటి నాయకులు ఎవరు కూడా దానికి వెళ్ళడానికి వీలని చెప్పి వచ్చి నోటీస్ ఇవ్వడం కూడా చాలా దారుణం. ప్రభుత్వం ఇలాంటి విధానాలు విడనాడాలి. ఎందుకంటే కార్మిక వర్గం ఏ కార్మిక వర్గమైనా తమ సమస్యల కోసం ఆందోళన పడడం చేస్తున్నప్పుడు సిఐటి దానికి అనుగుణంగానే వాళ్ళకి మద్దతు ఇస్తూ ఉంటుంది. వ్యాపారస్తులు వారి షాప్లో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను ఆరుబయట పడవేయకుండా పురపాలక సంఘ సిబ్బందికి అందించాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక తెలిపారు. వార్డు పర్యటనలో భాగంగా బుధవారం ఆమె పట్టణ 35 వార్డులో పర్యటించారు. గంగానమ్మ గుడి వద్ద గల డ్రైన్లను ఆమె పరిశీలించారు. డ్రైన్లలో పెరిగిపోయిన సీల్డ్ను పురపాలక సిబ్బంది తీయించి వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యర్థాలను సైడ్ డ్రైన్లలో ఎక్కువగా పడవేయడం కారణంగా మురుగునీటి పారుదల సరిగా లేదని వాటిని సిబ్బందిచే తొలగింపు చేసినట్లు చెప్పారు. ముఖ్యంగా వ్యాపారస్తులు వారి షాపుల్లో వచ్చే వ్యర్థాలను కాలువల్లో పడవేస్తున్నారని, అలా వేయకుండా పురపాలక సిబ్బందికి అందించాలని కోరారు. అదేవిధంగా వ్యాపార అవసరాల నిమిత్తం రోడ్డును ఆక్రమించుకుంటున్నారని, దీనివల్ల ట్రాఫిక్ సమస్య తలెత్తి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఈ సమస్యను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని చైర్పర్సన్ రాధిక తెలిపారు. పట్టణ అభివృద్ధికి ప్రజలంతా సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, పురపాలక సంఘ సిబ్బంది పాల్గొన్నారు. గత కొన్ని వార్డులు తిరగడం జరిగింది. అలానే ఈ వర్కర్స్ స్ట్రైక్ మూలాన ఆగిపోవాల్సి వచ్చింది. అది ఈ రోజున 35వ వార్డు 35వ వార్డు గంగానమ్మ గుడి వద్ద ఆ బజారు స్కిల్ట్ తీయడం జరుగుతుంది. అలానే ఈ షాపులు వాళ్ళకి దయచేసి చెప్పడం ఏంటంటే, షాపుల ముందల కవర్లు, బాటిల్స్, కొబ్బరి బొండాలు ఇలా వేయటాన వాటర్లు కాకుండా ఆగిపోవటం జరుగుతుంది. అది మీకే ఇబ్బంది. ఈ దోమలు ఉత్పత్తి అనేది పెరుగుతుంది. అది కొంచెం గమనించి మీరు మా వర్కర్స్ వస్తారు కాబట్టి వాళ్ళకి అందజేయాలని కోరుకుంటున్నాను. అలానే ఈ బళ్ళు రోడ్డు టిఫిన్ బళ్ళు కానీ ఇలా పెడతాన బళ్ళు రోడ్డు మీద ఆక్రమించుకోవడం జరుగుతుంది. మీరు ప్రజలకి ఇబ్బందిగా కాకుండా ఉండాలని కొంచెం మీరు గమనిస్తారని కోరుకుంటూ, ముందు రోజు వార్డు అన్ని పర్యటించడం జరుగుతుంది, అన్ని సిల్ట్ తీయడం జరుగుతుంది. మధ్యలో ఈరోజు గ్యాప్ రావడం జరిగింది. ఏంటంటే వర్కర్ స్ట్రైక్ వలన మధ్యలో కొంతవరకు గ్యాప్ జరిగింది. జరగడం వలన ఈ వార్డుల్లో ఏమవుతుందంటే ఎన్నిసార్లు చెబుతున్నాం మన షాపులలో కానీ వాళ్ళకి కానీ
వీళ్ళు కవర్లు థమ్స్అప్ బాటిల్స్ అన్నీ కాలువలు వేయడం జరుగుతుంది. మరి గంగానమ్మ గుడి రోడ్లో అయితే ఈ కలవట్టు బాగా డౌన్ అయిపోయి నాపరాళ్ళు వేసేసి వాళ్ళ అవసరం కోసం బాగా కింద వరకు వేసేస్తున్నారు రాళ్ళు. దానివల్ల ఏమైంది బాటిల్స్ గిట్స్ బాగా ఎక్కువగా సిల్ట్ పెరిగిపోయి బాగా ఇబ్బందిగా అవుతుంది. ఈరోజు హరియాణం గారు, మా కౌన్సిలర్ గారు, చైర్మన్ గారు అందరూ కలిసి గంగానంపేట గుడి రోడ్డు అక్కలవారి రోడ్డు పెడతాం జరిగింది. దీనిలో సిల్ట్ మొత్తం సిటీ న్యూస్ ముగించే ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి సీటు ఆలపాటి రాజేందర్ ప్రసాద్కే కేటాయించాలి. బుధవారం జరిగిన టీడీపీ సర్వసభ్య సమావేశంలో వెల్లడించిన నాయకులు. కొనసాగుతున్న అంగన్వాడీల నిరవధిక సమ్మె. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.